హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడు టైం చూస్తున్నారా, 11 అయ్యింది. ఇవాళ నుంచి నేను నవరాత్రి పూజలు అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఫస్ట్ 2 days కుదరలేదు, సో అందుకని ఇవాళ నుంచి చేసుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే పొద్దున్నే లేచి పూజ అవి చేసేసుకుని దేవుడి క్లీనింగ్ అన్నీ అయిపోయాయి. దాని తర్వాత దేవుడికి కొంచెం సింపుల్గా ప్రసాదం నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నెయ్యి చేస్తున్నాను. ఇంకా మనకి స్వీట్స్ అంటే నెయ్యి కదా, అందుకని ఫ్రెష్గా నెయ్యి కాస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత ఇవాళ కొంచెం పులిహార దద్దోజనం చేద్దామని ప్లాన్ అనమాట. దాంతోపాటు నిన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఆ పులిహార దద్దోజనం కూడా ఇవాళ నైవేద్యం పెట్టేస్తాను. దాని తర్వాత ఇండియన్ స్టోర్లోనేమో నాకు ఈ రెడ్ క్యారెట్స్ దొరికాయి. సో దీంతో క్యారెట్ హల్వా చేద్దామని. ఈ రెడ్ క్యారెట్స్ ఎప్పుడు దొరికినా తీసుకొస్తాను. దీంతో హల్వా సూపర్గా ఉంటుంది. సో ఇవి కడిగి పెట్టేశాను. ఇంకా ఇవి కోరేసిన తర్వాత ఇంకా హల్వా చేయాలి. ఇవాళ మెనూ ఇది అనమాట. దాని తర్వాత చోలే కూడా ఉంది. చోలే కూర కూడా చేసేద్దాము అనుకుంటున్నాను, రోటీ. సో ఇది మెనూ ఇవాళ. ఒక గంట సేపట్లో టకటకమని వంట కానియాలి, ఎందుకంటే ఈవినింగ్ కూడా వంట చేసేస్తున్నాను. ఇవాళ బతుకమ్మ ఈవెంట్ ఉంది. సో ఇంకా నాకు ఈవినింగ్ చాలా అలిసిపోతాను. అక్కడ నుంచి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సో నైట్ కూడా ఫుడ్ ఉంటుంది కాబట్టి దద్దోజనం అయితే ఇప్పుడు తినేసి చేసేస్తాం. పులిహార ఇంకా కూర ఉందంటే ఇంకా రాత్రి టక్టకమని రోటీ చేసుకున్న రైస్తో పాటైనా తినొచ్చు. సో ఇవాళ ప్లాన్ అదనమాట. పొద్దున్న నుంచి చాలా హడావిడి అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా ఒక గంటన్నర కొంచెం హడావిడి ఉంది. గబగబా వంట చేసి మళ్ళీ కలుస్తాను. నేను నెయ్యి చేయడానికి కాస్కోలో కెరీగోల్డ్ ప్యూర్ ఐరిష్ బటర్ దొరుకుతుందండి, అన్సాల్టెడ్ బటర్. అది యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది దాంతో నెయ్యి. ఇండియా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆ సాల్టెడ్ అన్సాల్టెడ్ చూసి తెచ్చుకోండి. దాని తర్వాత ఇక్కడ చోలే కూర చేస్తున్నాను. బేసిక్ టొమాటోలు, పచ్చిమిరకాయలు, అల్లం ఒకసారి గ్రైండ్ చేసేసుకొని దానిలోని ఫ్రై చేసేసుకొని కొంచెం మసాలాలు, బేసిక్ మసాలాలు వేసుకొని ఉడికించుకున్న చోలే వేసుకొని ఉడికించేసుకోవడమే. వంట అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇక్కడ నా క్యారెట్స్ కోరిస్ ఇచ్చాడు అన్న. ఇది చాలా పెద్ద హెల్ప్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ నెయ్యిలోనేమో క్యారెట్స్ వేయించేసుకుంటున్నాను. ఇది కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, పచ్చితనం అంతా పోవాలి. ఒక 15 minutes పడుతుంది. సో క్యారెట్లు ఉడికిన తర్వాత దీనిలో నేను పంచదార, కండెన్స్ మిల్క్, తర్వాత మామూలు పాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా యాలకల పొడి వేసేసుకున్నాను. సూపర్ టేస్టీగా వచ్చింది క్యారెట్ హల్వా అయితే. ఇది చేయడానికి ఒక 45 minutes పెట్టినా వర్త్ ఇట్ అనమాట. ఇక్కడ వంట అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. దద్దోజనం, పులిహార, చోలే కూర, ఇంకా ఇక్కడ క్యారెట్ హల్వా. జస్ట్ ఇంకా పూరీలు ఒక్కటి ఫ్రై చేసేస్తున్నాను. చేసేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను అనమాట. సో పూరీలు కూడా అయిపోయింది, దేవుడికి నైవేద్యం పెట్టేసాను. సూపర్ టేస్టీగా వచ్చాయి అన్నీ కూడా. అండ్ ఫ్రెండ్స్కి గట్ట కూడా చాలా మందికి పంచాను క్యారెట్ హల్వా. సో ఫైనలీ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. హాయ్ ఎవ్రీవన్. సో మధ్యాహ్నం వాళ్ళ లంచ్ అది అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు రెడీ అయ్యి నేను ఇలా రెడీ అయ్యాను. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మొత్తం. సో బతుకమ్మ ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మా అక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. దాని తర్వాత బతుకమ్మది ఆడి కొంచెం అక్కడ ఎంజాయ్ చేస్తాము. సో దానికోసం అని వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి చేరంగానే అక్క వాళ్ళు కనిపించారు. తనతో ఫోటో తీసుకున్నాను. తను రెడీ అయ్యి వచ్చేసింది అనమాట ఇంటి నుంచి. మధ్యాహ్నం 2:30 నుంచి అక్కడే ఉన్నారు. అండ్ లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళంగానే ఆ జనాల్ని చూసి నా కళ్ళు తిరిగాయి. ఎంతమంది జనం అంటే ఇది బిగ్గెస్ట్ బతుకమ్మ ఈవెంట్ ఇన్ US అని చెప్పొచ్చు. 10,000+ విజిటర్స్ వచ్చారంటండి. అసలు ఇసుక వేస్తే రాళ్ళు జనం. కూర్చోడానికి ప్లేసెస్ కూడా లేవు. మేము 4:30 ఆ టైంకి చేరాము. అప్పటికి కూర్చోడానికి ప్లేస్ దొరికింది. దాని తర్వాత అసలు పార్కింగ్ కూడా దొరకలేదంట జనాలకి. నేనైతే ఈ శారీ కట్టుకుని ఇలా రెడీ అయ్యి వెళ్ళాను. చాలా చక్కగా అందరూ భలేగా రెడీ అయ్యి వచ్చారు. చాలా చూడముచ్చటగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అండ్ ఇక్కడ మధ్యలో ఇలా బతుకమ్మలు పెట్టారు. దీని చుట్టూతో డాన్స్ చేస్తారు కదా. సో నేను కూడా తీసుకొని ఫోటో అది తీయించుకున్నాను. చాలా బాగా అనిపించింది. దాని తర్వాత డాన్స్ అది కూడా చేసాము. అండ్ అక్కడ చాలా మంది కలిసారు, మాట్లాడాను. చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. నాకైతే బతుకమ్మ, దాండియా ఆడడం ఇవన్నీ కూడా చాలా ఇష్టం. డాన్స్ బేసికలీ చాలా ఇష్టం. సో పర్ఫార్మెన్స్ 5:30 అని చెప్పారండి. అది అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ బతుకమ్మ ఆడడమే ఒక 1.5-2 hours నడిచిందనమాట. దాని తర్వాత అందరూ కూడా తీసుకొని వెళ్ళారు బతుకమ్మల్ని నిమజ్జన చేయడానికి. దాని తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు కొన్ని పర్ఫార్మెన్సెస్ అయ్యాయి. ఇక్కడేమో అక్క పర్ఫార్మెన్స్ కోసం రెడీ అవుతున్నారు. తినదే లాస్ట్ పర్ఫార్మెన్స్. ఆ సూట్ వేసుకున్న ఆవిడ తన డాన్స్ టీచర్ అనమాట. అక్క కొన్ని ఇయర్స్గా నేర్చుకుంటుంది డాన్స్. అండ్ ఇలా డాన్స్ స్కూల్తో మీరు రిలేట్ అయి ఉంటేనే మీరు పెద్ద పెద్ద పర్ఫార్మెన్సెస్ ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్లో చేయొచ్చు అనమాట. సో తన డాన్స్ టీచర్ యూజువల్లీ ఇలాంటి ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ పాప కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు తన దగ్గర.
దసరా నవరాత్రులు బతుకమ్మ కాబట్టి ఇది మహిషాసురమర్దిని డాన్స్ పర్ఫార్మెన్స్ ఒక 7 minutes పర్ఫార్మెన్స్ అయ్యిందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ పర్ఫార్మెన్స్లో. చాలా బాగా చేశారు. అసలు చూస్తూ ఉంటే చూడాలనిపించింది, అంటే వర్త్ ఇట్ అనిపించింది. అంత లేట్ వరకు ఆగినా సరే 5:30కి అవ్వాల్సిన పర్ఫార్మెన్స్ 7:30కి అయ్యిందండి. అంత లేట్ అయిపోయింది. సో కొంచెం మేనేజ్మెంట్ ఇంకా బాగుంటే, కొంచెం ఈవెంట్ ఇంకా బాగా మేనేజ్ చేస్తే బాగుండు అని అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రతి ఇయర్ చేసేదే కదా ఈ ఈవెంట్. సో ఎంతమంది జనాలు వస్తారు ఏంటి అన్నది వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. సో ఇంకొంచెం మేనేజ్మెంట్ బాగుంటే ఇంకా సూపర్ హిట్ అవుతుంది అనమాట ఈవెంట్. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారా, అక్కేమో నవదుర్గల్లో ఒక ఆవిడ అనమాట. సో అక్కడ కార్నర్లో ఉన్న పింక్ చీరే అక్క. అలా ఈ నవదుర్గలు అండ్ ఇక్కడ డెమన్స్ అందరూ వచ్చి రాక్షసులతో ఫైటింగ్, అలా అంటే పిల్లలకి అర్థమయ్యేటట్టు ఒక స్టోరీ లాగా ఫామ్ చేసి ఈ డాన్స్ అయితే చేశారండి. అద్భుతంగా చేశారు. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారో తెలియదు, కానీ వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. సో ఈ ఈవెంట్లో ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్లో కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారనమాట. కొంచెం పెద్ద పిల్లలు 10 years plus నుంచి ఉన్నారు. సో ఇబ్బంది అవ్వకుండా. దాని తర్వాత లేడీస్ కూడా నేర్చుకుంటున్నారు కదా, చూడండి వీళ్ళందరూ లేడీస్ అనమాట. సో వీళ్ళేమో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎంత చాలా చాలా బాగా చేశారు, అసలు సూపర్, ఇంకా చెప్పలేను, అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. కాకపోతే మధ్యాహ్నం నుంచి వచ్చి రాత్రి దాకా ఉండిపోయారు. ఈ పింక్ చీర కట్టుకున్నదే అక్క అనమాట, తన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఈ స్టేజ్కి సెంటర్లో ఎక్కడైతే బతుకమ్మ ఆడారో అదంతా క్లీనప్ చేయించేశారు అండ్ అక్కడ అయింది. అది అంటే అక్కడ జరిగిన పర్ఫార్మెన్సెస్లో అన్నిటికంటే ఎక్కువ పార్టిసిపెంట్స్ ఉన్న పర్ఫార్మెన్స్. సో అందుకని ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ ఎదురుగుండా పర్ఫామ్ చేశారు. మిగతావన్నీ స్టేజ్ మీద అయ్యాయంట. సో 4:30కి ముందే ఆ పర్ఫార్మెన్సెస్ అన్ని స్టేజ్ మీద అయిపోయి, చిన్న చిన్న పిల్లల డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా. సో ఇక్కడ పిల్లలకి అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పాను కదా డిపెక్ట్ చేశారు. అండ్ ఇక్కడేమో దుర్గాదేవి వచ్చి నించుంది. అండ్ ఎంత బాగా అనిపించిందంటే చిన్న లయన్ అసలు చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట. బాబో పాపో తెలీదు, కాకపోతే ఎంత బాగా క్యూట్గా అనిపించిందో చాలా. ఆ లయన్ వచ్చేసరికి అందరూ కూడా క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టారనమాట. అండ్ సూపర్గా యాక్టింగ్ చేశాడు ఆ బాబు పాపో, మరి సూపర్, చాలా చాలా బాగుంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అక్క కూడా సూపర్గా చేసింది, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇలా పెద్ద ఈవెంట్స్లోనైతే అక్క చేస్తూ ఉంటుంది, వాళ్ళ పాప కూడా చేస్తుంది, కానీ ఈ ఈవెంట్లో తను చేయలేదు. అది అండి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మా బతుకమ్మ నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. చెప్పాను కదా స్టార్టింగ్ 2-3 days నాకు అవ్వలేదు, ఇంకా మెల్లిమెల్లిగా వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నాను. అండ్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇది అయ్యేసరికి 8 అయ్యింది. మాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట, వాళ్ళ ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టారు. సో ఇది అయిపోయిన వెంటనే ఇంకా వెయిట్ చేయకుండా బయలుదేరిపోయాం. మేము రామ్ మిరియాల షోకి ఉండలేదన్నమాట. బయటకు వచ్చేసరికి అక్కడ చూడాలండి, బయట జనము ఒక 300 మంది అయితే బయట వెయిట్ చేస్తూ ఉన్నారు లోపల ఈవెంట్లోకి వెళ్ళడానికి. ఆ హాల్ కెపాసిటీ సరిపోక లోపల ఎవరిని ఎంటర్ చేయలేదన్నమాట. సో అది. అండ్ మేము అక్కడ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ కూడా బొమ్మలకలు చాలా చాలా బాగా పెట్టారు, 9 days పెడతారనమాట. సో ఇది కూడా ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అది అండి వాటి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నంత వరకు బాయ్.